ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద న్యూ బిగినింగ్. అందరికీ నమస్తే. నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అంతా ఆరోగ్యంగా ఉండే రెసిపీ ఉలవకట్టు మాట హార్స్గ్రామ్ పౌడర్తో చేస్తారు. దీనిలో ముందుగా చింతపండుని కొంచెం నానేసుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెమే, లెమన్లో ఆఫ్. తర్వాత పోపులు అన్నీ రెడీ చేసుకొని నూనె కొంచెం వేడి చేసుకొని పాత్రలో ఆయిల్ మరిగిన తర్వాత పోపులన్నీ వేసేసుకోవాలండి. పోపులన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఇందులో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఉల్లిపాయలను వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి, డైరెక్ట్గా వేయచ్చు, బట్ నా దగ్గర అవైలబుల్గా లేవు. తర్వాత ఉల్లపిండిలోని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకొని క్రీమ్లా చేసిన వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయండి. మనం పోపులో వేసిన తర్వాత దీంట్లోని ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసుకోవాలి సరిపడినంత. ఇవి కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఇలా ఉలవకట్టును కూడా తినాలండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి. ఈ పోపులో చింతపండు రసం వేసుకొని బాగా 5 నిమిషాలు మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత మరుగుతున్నప్పుడు దీన్ని ఉలవపిండి ఉంది కదా, దాన్ని వేసేసుకొని అలా ఒక 3 మినిట్స్ కలుపుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ. 5 నిమిషాల్లో అయిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. సరిపడినంత కారం వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని ఆపేయాలండి. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. దీనిలో పకోడీ కానీ, ఎండు చెప్పుకొని గారెలతో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.